ఆయన వినా ఒక 2 minutes నితీష్. అంత బిజీ ఉన్నావు, ఏమైంది ఏంది? ఏం లేదు, నేను చెప్పినా కదా మా బాబాయ్ ఇట్లా యూఎస్ లో ఉంటారని చెప్పి. ఆయన కొంచెం ఎమర్జెన్సీ అంట, తనతోనే ఒక చాట్ చేస్తున్నా. ఒక 2 minutes, నేను ఇప్పుడే మాట్లాడతా. జస్ట్ అమౌంట్ ఏదో అర్జెంట్ ఉందంట, పంపించేస్తాను. మీ బాబాయా? మా బాబాయ్. అమౌంట్ పంపించినావా? ఇప్పుడే పంపించా. ఎందుకు? కన్ఫర్మ్ చేసుకున్నావు అసలు మీ బాబాయ్ నా మెసేజ్ చేసింది? మెడికల్ ఎమర్జెన్సీ అన్నా నితీష్. అవును, మెసేజ్ చేశాడా, కాల్ చేశాడా? మెసేజ్ చేసిండు, కాల్ నాకేం చేయలేదు. మెడికల్ ఎమర్జెన్సీ అంటే నేను ఇప్పుడే ఒక పంపించేసాను డబ్బులు. సరే, బట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చేయాల్సిందే కదా. ఒకసారి కాల్ చేసి మీ బాబాయ్కి అమౌంట్ ఇచ్చిందా లేదా ఒకసారి అడుగు. డీపీ మా బాబాయ్దే, చూడు కావాలంటే. ఇంకా కన్ఫర్మ్ చేసేసేది చూడు, మా బాబాయ్. అయ్యో నవీనా, ఇలాంటి ఫ్రాడ్స్ అనేది అవుతున్నాయి. నువ్వు పంపించుండొచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్తున్నా. ఒకసారి మాట్లాడరాదు, ఫోన్ చేయి బాబాయ్కి. అసలు బాగోదేమో నితీష్ మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడితే. ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. సరే, ఓకే. నీ దగ్గర ఉన్న నంబర్ ఉంటుంది, మీ బాబాయ్ నంబర్, దానికి ఫోన్ చేసి ఒకసారి కాల్ చేసి కనుక్కో. పర్సనల్ నెంబర్ చేయనా? దీనికి పర్సనల్ నెంబర్ దానికి చెప్పు. నీ దగ్గర ఉన్న నంబర్కి. ఓకే. హలో బాబాయ్. హలో అమ్మా, బాగున్నారా? చెప్పమ్మా, చాలా తర్వాత కాల్ చేస్తున్నావు. చాలా రోజుల తర్వాత. అదేం బాబాయ్, ఇందాకే కదా చాట్ చేసినావు, చాలా రోజుల తర్వాత అంటావే. నేనా? నువ్వే బాబాయ్, ఇంతమందికి మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి నాకు మెసేజ్ చేసావు కదా. లేదమ్మా, నేనేం చేయలేదు. అదేం బాబాయ్, మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి డబ్బులు కూడా అడిగినావు కదా, ఎమర్జెన్సీ అని చెప్పి. లేదమ్మా, ఏ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి అన్నది. ఒక్క నిమిషం బాబాయ్, లైన్లో ఉన్నాడు. ఇది +127 అనేది ఉంది బాబాయ్, అది మీ నెంబర్ కాదా? లేదమ్మా, నాదే ఆ నెంబర్. నువ్వు ఏ నెంబర్కి చేసావు అసలు నేను అడగనే లేదు. బాబాయ్ నీ డీపీ ఉంది బాబాయ్ అక్కడ. లేదమ్మా, ఎలాంటిది ఏం చేయలేదు నేను. మీకు మెసేజ్ అసలు ఏం చేయలేదు. ఒక్కసారి చూసుకోండి బాబాయ్ మీరు, మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయేమో. నాకు ఎలాంటి డబ్బులు ఏం రాలేవమ్మా, నేను చూసుకున్నాను. కన్ఫర్మా బాబాయ్? కన్ఫర్మ్ అమ్మా, నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను నీతో. ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే. సరే బాబాయ్, ఒక్క నిమిషం బాబాయ్, నేను ఒకసారి చెక్ చేసుకుంటాను ఎవరికి పంపిన. ఓకే అమ్మా, చెక్ చేసుకో ఒకసారి. నితీష్ డబ్బులు రాలే అంటున్నాడు. నితీష్ చెప్పినా కదా, నువ్వు ఇట్లా చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి. నువ్వు అంత సింపుల్ గా నువ్వు ఒక్క మెసేజ్ తో ఎట్లా అలా నమ్మేస్తావు నువ్వు? లేదు ఎంత ఆల్మోస్ట్ 1 lakh అబోవ్ వేసినాను నితీష్. 1 lakh అబోవ్ వేసినావా? బాబాయ్ డిపి ఉంది నితీష్, కావాలంటే చూడు, ఇగో బాబాయ్ డిపి ఉంది. అసలు అలానే కదా, మరి దీన్ని వాట్సాప్ ఎమర్జెన్సీ అన్నాడని వేసిన నితీష్ నేను. ఇలానే చాలా మందికి వాట్సాప్ డిపి పెట్టుకొని వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా మంది మోసపోతున్నారు. అడిగినా సరే నేను చెప్పేట్టు నా పెట్టండి కదా. ఎమర్జెన్సీ అన్నాడని వేసేసిన ఎట్లా నితీష్, నాకు భయం వేస్తుంది. ఇప్పుడే వేసిన నితీష్. నువ్వు ఏం చేయి, వెంటనే 1930 నంబర్ కాల్ చేయి, కంప్లైంట్ రిజిస్టర్ చేద్దాం మనం. అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది నితీష్, రిజిస్టర్ అయిపోయింది. నిజంగా వస్తాయా నితీష్ డబ్బులు? వాళ్ళు ఏమన్నారు? కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసినారు, ఇమీడియట్ గా పిఎస్కి వెళ్ళమంటున్నారు, నియర్ బై పిఎస్కి. ఇప్పుడు నువ్వు తొందరగా కాల్ చేసి చెప్పినావు కాబట్టి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు మరి, ఎందుకంటే మనం ఫాస్ట్ గా చేసాం కదా. వస్తే బాగుండు నితీష్. అసలు నిజంగా నేను పిచ్చి దానిలాగా నమ్మేసిన నితీష్. అసలు మా బాబాయ్ డీపీ చూసి నేను నమ్మేసి వేసేసిన. సరే, అయింది అయిపోయింది, మనం పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసాం. ఓకే కదా. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, వాట్సాప్లో డీపీ మార్చుకొని మనలాగే మన రిలేటివ్స్ లాగా లేదంటే మన ఫ్రెండ్స్ లాగా డీపీ మార్చుకొని మనకి మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకి అట్లాంటి మెసేజ్ వస్తే ఒక్కసారి వెరిఫై చేసుకోండి, ఒకసారి కాల్ చేయండి. వాళ్ళు డబ్బులు అడుగుతారు, లేదంటే మనకు ఏదైనా విలువైన డేటా అడిగే అవకాశం ఉన్నది. అది మన వాళ్ళ కాదా అని ఒక్కసారి వెరిఫై చేసుకొని మనము వాళ్ళకి అమౌంట్ పంపించడం కానీ ఏదైనా డేటా షేర్ చేయడం కానీ చేస్తే బెటర్. ఇన్ కేస్ కనుక మీరు ఇందులో డబ్బులు ఏమైనా మోసపోతే కనుక వెంటనే మీరు 1930 నంబర్ కాల్ చేయండి, లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్కి మీ విజిట్ అయ్యి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.